నెట్వర్క్ డివైజెస్. ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెట్వర్క్ డివైజెస్ చూస్తే ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక డివైస్, టైప్ ఆఫ్ డివైజెస్, నెట్వర్కింగ్ ని బిల్డ్ చేసే డివైజెస్ అన్నమాట. అంతే. ఇప్పుడు రౌటర్ నుంచి స్టార్ట్ చేస్తే, రౌటర్ మీరు చాలా మంది దీని గురించి తెలిసే ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది హోమ్స్ లో, ఆఫీసెస్ లో, అలా చాలాగా. అయితే దీని ఫంక్షన్ చూస్తే ఇట్ కనెక్ట్స్ ల్యాన్ టు ద ఇంటర్నెట్ అండ్ బెస్ట్ పాత్ ని చూస్ చేసుకుంటుంది డేటా ట్రాన్స్ఫర్ కోసం. అండ్ ఎన్ఏటీని పర్ఫామ్ చేస్తుంది, డిఎస్సిపిని ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాంటేజ్ చూసుకుంటే మల్టిపుల్ నెట్వర్క్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, వైడ్ అండ్ వైర్లెస్ డివైజెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ హోమ్ వైఫై రౌటర్. స్విచ్ అనేది మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అది కూడా ఒక సేమ్ లోకల్ ఏరియా నెట్వర్క్ లో. ఇట్ ఫార్వర్డ్స్ డేటా ఓన్లీ టు ద కరెక్ట్ డెస్టినేషన్ యూజింగ్ మ్యాక్ అడ్రసెస్. ఇక్కడ ఫంక్షన్స్ చూసుకుంటే ఇట్ కనెక్ట్స్ కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్, అన్నెసెసరీ ట్రాఫిక్ ని రెడ్యూస్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఫాస్టర్ దెన్ ఏ హబ్ అండ్ ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీలో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆఫీస్ నెట్వర్క్ స్విచ్. ఇంతకుముందు హబ్ అని చెప్పాను కదా. హబ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైతే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తామో హబ్ కి, ఆ హబ్ దానికి కనెక్ట్ అయి ఉన్న డివైసెస్ అన్నిటికీ డేటా అనేది షేర్ చేసేస్తుంది, జస్ట్ లైక్ ఏ బ్రాడ్కాస్ట్. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి సింపుల్ అండ్ లో కాస్ట్. డిసడ్వాంటేజెస్ స్లో, హై ట్రాఫిక్ అండ్ పూర్ సెక్యూరిటీ. ఈ మోడర్న్ వల్ల మాత్రం హబ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ స్విచెస్ యూజ్ చేస్తుంది. మోడెమ్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వెళ్ళి అనలాగ్ సిగ్నల్స్ అనేవి వస్తుంది. అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ లెక్క కన్వర్ట్ చేసి మన డివైసెస్ కి ఇంటర్నెట్ లెక్క ప్రొవైడ్ చేస్తుంది, అదే మోడెమ్. దీని ఫంక్షన్ చూసుకుంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ కమ్యూనికేట్స్ విత్ ఐఎస్పి. ఎగ్జాంపుల్స్ లైక్ ఫైబర్ మోడెమ్, కేబుల్ మోడెమ్, డిఎస్ఎల్ మోడెమ్. యాక్సెస్ పాయింట్. ఇది సింపుల్ గా చెప్పాలంటే మనకు రౌటర్ గురించి ఆల్రెడీ తెలుసు, అది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా ఒక సర్టెన్ రేంజ్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, 10 meters or 20 meters. అయితే ఇప్పుడు యాక్సెస్ పాయింట్ ఏం చేస్తుంది అంటే ఆ కవరేజ్, వైర్లెస్ కవరేజ్ ని ఎక్స్టెండ్ చేసి ఇంక ఎక్స్ట్రాగా ఉన్న డివైజెస్ కూడా ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేసేటట్టు చేస్తుంది, అదే యాక్సెస్ పాయింట్. దీని ఫంక్షన్స్ వచ్చేసి క్రియేట్స్ వైర్లెస్ నెట్వర్క్ అండ్ కనెక్ట్స్ వైర్లెస్ డివైసెస్ టు ద వైడెడ్ ల్యాన్. వైఫై కవరేజ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ లైక్ ఆఫీస్ అండ్ క్యాంపస్ వైఫై యాక్సెస్ పాయింట్. ఫైర్వాల్ అంటే ఇది ఒక అడ్డుగోడ లాంటిది, మనకు వచ్చే థ్రెడ్స్ అండ్ మాల్వేర్ లాంటి డేటాస్ ని ఫిల్టర్ చేసి దాన్ని అక్కడనే ఆపేస్తుంది. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక అడ్డుగోడ లెక్క ఉండి ఇక్కడ వచ్చే అనాథరైజ్డ్ యాక్సెస్ ని అక్కడనే ఆపేసి ఫిల్టర్ అయిన డేటాని మాత్రం మన డివైజెస్ కి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ చూసుకుంటే బ్లాక్స్ అనాథరైజ్డ్ యాక్సెస్, అలౌస్ ట్రస్టెడ్ ట్రాఫిక్, ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ అటాక్స్. టైప్స్ చూసుకుంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లో రెండిఫ్రెంట్ ఉంటుంది ఫైర్వాల్ అనేది. కంపారిజన్ చేస్తే ఇవన్నిటికి రౌటర్ డిఫరెంట్ నెట్వర్క్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, స్విచ్ డిఫరెంట్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అది కూడా సేమ్ లోకల్ ఏరియా నెట్వర్క్. హబ్ డేటాని బ్రాడ్కాస్ట్ లెక్క ప్రతి డివైసెస్ కి సెండ్ చేస్తుంది. మోడెమ్ కనెక్ట్స్ టు ద ఐఎస్పి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది, అనలాగ్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ లెక్క మార్చి. యాక్సెస్ పాయింట్ ప్రొవైడ్స్ వైఫై. ఫైర్వాల్ నెట్వర్క్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. హౌ దే వర్క్ టుగెదర్. ఇక్కడ ఒక పాత్ చూడొచ్చు మనం, ఇవన్నీ డివైజెస్ ఒకటే దాంట్లో ఇట్లా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్, మోడెమ్, రౌటర్, స్విచ్ ఆప్షనల్, యాక్సెస్ పాయింట్, వైఫై ఇవన్నీ కలిసి లాస్ట్ కి డివైజెస్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ డివైజెస్ కంప్యూటర్స్, ఫోన్స్, టీవీస్ లైక్ దట్. అయితే ఫైర్వాల్ అనేది అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. మరి సైబర్ సెక్యూరిటీ కనెక్షన్. సైబర్ సెక్యూరిటీకి ఇది ఎలా రిలేట్ అవుతుంది అంటే ఈ రౌటర్, స్విచెస్, ఫైర్వాల్స్ ఇవన్నీ సెక్యూర్ గా ఉండాలి, లేకపోతే ఈ సాకెట్లని ఏదైనా హ్యాక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ప్రొఫెషనల్స్ ఈ నెట్వర్క్స్ అనేది వాడతారు కాబట్టి సెక్యూర్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఉదాహరణకి జస్ట్ ఒక ఐపీ యాక్సెస్ ఉన్న సెక్యూరిటీ కెమెరా తోటి కూడా హ్యాక్ చేయొచ్చు టోటల్ కంపెనీని. ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది, న్యూస్ లో విన్నాను వాళ్ళు. కంక్లూజన్. Every network device has a specific role. Together they create a reliable, efficient and secure network that supports modern communication.